మొన్నటి దాకా సర్పంచ్ ఎన్నికలకు రిజర్వేషన్ వచ్చింది, దాన్ని కోర్టు ఇన్వాల్వ్మెంట్తో ఆ రిజర్వేషన్ క్యాన్సిల్ మళ్ళీ రిజర్వేషన్ అనౌన్స్ చేశారు. సో అప్పటిదాకా బీసీలో వచ్చినటువంటి ఆ గ్రామ పంచాయతీ వాళ్ళు జనరల్ వచ్చినాయి. సో బీసీలు పోటీ పడతలేరు, కొంత ఎస్సీలు ఔత్సాహికులు వస్తున్నారు, వాళ్ళు పోటీ పడుతున్నారు, వాళ్ళ సత్తా చూపెట్టి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, అగ్రవర్ణాలు పోటీ పడుతున్నాయి. సో ఇక్కడ ఆ బీసీ నుంచి మళ్ళీ సడన్గా జనరల్ వచ్చేసరికి వాళ్ళు అంతా డిసప్పాయింట్ అయిపోయి పోటీలోకి వస్తలేరు. సో నామినేషన్లు తగ్గడానికి అది కూడా ఒక రీజన్ అయి ఉంటుందా? నేను అట్లా అనుకుంటున్నా. అట్లయితే ఇప్పుడు నీకు మా ఫార్వర్డ్ కాస్ట్ నుంచి కూడా ఎక్కువ మంది నామినేషన్స్ వేయాలి కదా అట్లా అనుకుంటే. సో బీసీలు వెనకపోతున్నారు అనేది కాదు, ఓవరాల్ గా అందరు వెనకపోతున్నారు, అందరు ఉన్నోళ్ళు లేనోళ్ళు అందరు వెనకపోతారు. బాగా పైసలు ఉన్నోళ్ళు పోతారు కావచ్చు, పార్టీలో కావాలని పెట్టేటోళ్ళు పోతారు. కానీ ఇప్పుడు జనరల్ అయినంత మాత్రాన వీళ్ళు ఇప్పుడు బీసీలకు నిజంగా కూడా చిక్కిపోయినాయి, జీవితాలు ఆగమైనారు, అది వేరు విషయము. కొంతమంది అంటే ఫార్వర్డ్ కాస్ట్ వాళ్ళు కూడా ఊర్లలో ఉన్న వాళ్ళకి ఏముంటది, కానీ వాళ్ళు అందరికీ ఒక భయం ఏమున్నదంటే సర్పంచ్ అయితే మనం మునుగుతాం రా, అప్పుల పాలు అవుతాము, మనకు బిల్లులు రావు, మనం ఏం పనులు చేసినా గానీ ఎమ్మెల్యేలు మంత్రులే బాగుపడతారు, ఎంపీలు బాగుపడతారు, కానీ గ్రామ పంచాయతీలు నాశనం పట్టిస్తారు. ఇదంతా అడకతిన బతుకు అవుతుంది అనేది బాగా జనం లోపలికి లాస్ట్ కొన్ని సంవత్సరాల నుంచి జనం లోపల ఒక చర్చ జరుగుతున్నది. అది